హలో ఎవ్రీవన్, ఏపీలో తాజాగా మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్గా మీకు ఎవరైతే 10th క్లాస్ అండ్ ఇంటర్ ఎవరైతే పాస్ అయినారో మేల్ ఆర్ ఫీమేల్ అందరికీ కూడా మనకి ఏపీలో డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్లో మీకు ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏమిటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, జీతం ఎంత ఇస్తున్నారు, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద కామెంట్ చేసిన వాడి లింక్స్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి జాబ్ మేళ లొకేషన్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఐటీఐ కాకినాడ ఆపోజిట్ JNTUKలో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. జాబ్ మేళ అనేది మీకు డేట్స్ చూసుకుంటే మీకు వెను అమ్మ. సో వెను అంటే మీకు ఏం లేదు, మీకు ఇంటర్వ్యూ జరిగేటువంటి డేట్స్ తెలుసుకోవడం చూడండి. మీకు సెప్టెంబర్ 6వ తేదీన మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి మీకు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు చూడండి పిక్కర్ లోడర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఏ కంపెనీ వారు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే ఇక్కడ చూడండి మీరు SK సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. దాదాపు 600 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును 600 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరైతే SS అని ఇంటర్ అంటే 10th క్లాస్ అని ఇంటర్ ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చును. లేదమ్మా ఇక్కడ మీరు అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, డైరెక్ట్గా మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎత్తుకొని మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ ఎత్తుకొని డైరెక్ట్గా ఈ అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. 18 to 30 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. శాలరీ చూసుకుంటే మీకు 18,000 18K శాలరీ కూడా ఇస్తామని డీటెయిల్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకొక విషయం, ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ₹1 ఫీజెస్ కూడా మీరు ఎక్కడ కానీ పే చేయవలసిన అవసరం లేదు. సో ఎక్కడ కానీ మీరు అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ అడ్రస్కి ఎక్కడ మీకు జాబ్ మేళ లొకేషను గవర్నమెంట్ ITI కాకినాడ ఆపోజిట్ JNTUKలో మీకైతే జాబ్ మేళ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? సో మీకు సెప్టెంబర్ 6వ తేదీన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ ఇంటర్ క్వాలిఫికేషన్ అని. ఓకేనా, డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకేనా, సో ఇది మన నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారో మీ జిల్లా యొక్క కామెంట్ చేయండి, మీ ఏ జిల్లా అనేసి. సో మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఏదైనా రిలీజ్ చేస్తే కంపల్సరీ మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.